పోలవరం జిల్లా రంపచోడవరంలో దేవరపల్లి ఆశ్రమం బాలుర హాస్టల్లో విద్యార్థుల అస్వస్థ ఘటనపై సీఎం చంద్రబాబు సీఎంఓ ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. 92 మంది విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి, జ్వరం, డయేరియా లక్షణాలు కనిపించడంతో వారిని మారేడుమిల్లి, రంపచోడవరం ఏరియా ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే హాస్టల్ తనిఖీకి వెళ్లి అక్కడి పరిస్థితులను కూడా అధ్యయనం చేసినట్లు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సీఎం స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై తనకు నివేదించాలన్నారు. ఘటనపై రేపట్లోగా పూర్తి నివేదికను తనకు అందజేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఘటనకు కారకులైన వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు అవసరాన్ని బట్టి క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్ర పాలన, అభివృద్ధి లక్ష్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించున్నారు. సచివాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ సమీక్ష జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు హాజరు కానుండగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ విధానంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు, పాలనలో పారదర్శకత, సామర్థ్యం పెంచేందుకు రూపొందించిన 10 సూత్రాల అమలు పురోగతిపై చర్చిస్తారు. ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటును పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఇక ఆదాయాన్ని ఆర్జించే శాఖల పనితీరు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో సమీక్ష జరగనుంది. రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని చంద్రబాబు విశ్లేషించున్నారు. ఇక రియల్ టైం గవర్నెన్స్లో భాగంగా అవేర్, డేటా లేక్ వంటి వ్యవస్థల వినియోగం, పాలనలో కృత్రిమ మేధ టూల్స్, ఇతర ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు రాష్ట్ర యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం, వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్ర ర్యాంకును మెరుగుపరచడం, శాంతి భద్రతల పరిస్థితిపై కూడా సమీక్షించున్నారు. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరంలో వివిధ శాఖలు సాధించాల్సిన లక్ష్యాలు, చేపట్టాల్సిన కార్యాచరణపై మంత్రులు, కార్యదర్శులు, జిల్లా స్థాయి అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.